హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే కాశీలో డే 2 మా గంగా హారతి ఎలా జరిగింది ఏంటి అనేసి వీడియోలో చూసేద్దాం. మేము ఆల్రెడీ కాశీ వీడియోస్ అన్నీ చేశానండి. డే 1 డే 2 అన్నీ. డే 2 మార్నింగ్ అయిపోయాక డే 2 ఆఫ్టర్నూన్ 3కి గంగా ఘాట్స్ అన్నీ చూడడానికి వెళ్ళి అదే బోటింగ్లోనే 6:30కి మనల్ని గంగా హారతి దగ్గర ఆపుతారనమాట. ఇప్పుడైతే ఆ లొకేషన్కి వచ్చాము. ఇక్కడ 6:30 టు ఆల్మోస్ట్ 7:30 8 వరకు ఉంటాయి బోట్స్. ఇక్కడ అన్నీ ఆపేసి ప్రతి ఒక్కరూ ఆ గంగా హారతి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ వైబ్రేషన్స్ చూడండి, అసలు ఆ లొకేషన్ కానీ జనాలంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారనమాట గంగా హారతి కోసం. కొంచెం డార్క్ అవ్వగానే గంగా హారతి స్టార్ట్ అవుతుంది. అసలు సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి అవకాశాన్ని తెచ్చుకోవాలి, చూడాల్సిందే గంగా హారతిని. అంత చక్కగా ఉందన్నమాట. ఇప్పుడైతే గంగా హారతి స్టార్ట్ అవుతుంది, చూసేద్దాం. हरि ओम भागीरथै च विद्महे हिमालये च धीमहि तन्नो गङ्गा प्रचोदयात् यद्गुरुतेन हविका देवा धन्यमतन्वता. ఇలాంటి గంగా హారతి చాలా చోట్ల ఇస్తారు. చాలా వరకు నదులు ఉన్న ప్రతి చోట హారతి వస్తూ ఉంటాయి. కానీ పర్టికులర్గా కాశీలో గంగా హారతి అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో చాలా ఫేమస్, పాపులర్, చాలా ప్రత్యేకమైనది అని. సో నేను కూడా చాలా ఆతృతగా వెయిట్ చేశాను, ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ చేద్దామని. రియల్గానే అనుకున్న దానికంటే 100 రెట్లు బాగుంది. అసలు ఎంత స్పిరిచువల్గా, డివోషనల్గా కానీ మొత్తం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ గంగా హారతితో మారుమోగిపోతుంది ఆ నది మొత్తం అంతా, ఆ ఏరియానే. సో ఎంత బాగుందంటే అసలు అక్కడ హారతి ఇచ్చే వాళ్ళని సప్త ఋషులు అంటారు కదా. సో 7 మంది నిల్చొని హారతులు ఇస్తున్నారనమాట గంగా హారతి, పాటలు పాడుతూ. అసలు హరినామస్మరణ, శివనామస్మరణతో మారు మోగిపోయింది గంగా నది మొత్తం. అసలు ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేము. గంగా హారతి చూడ్డానికి ఇప్పుడు నేనైతే దూరం నుంచే వీడియో తీస్తున్నాను, అందుకే చాలా దగ్గరగా క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే బోట్లో ఉన్నాను. మా బోట్ ఒక 2-3 బోట్స్ వెనక్కి ఉంది. కానీ మనం దగ్గరగా చూడాలి, ఇంకా అసలు అక్కడ లైవ్గా దగ్గరలో క్యాప్చర్ చేయాలనుకుంటే అదే ఘాట్ ఉంది కదా, దశాశ్వమేధ ఘాట్. ఆ ఘాట్లో అక్కడ నిల్చుకోవచ్చు అనమాట. మనం బోట్లో నుంచి కాకుండా ఘాట్లో నుంచి వెళ్ళి అక్కడ నిల్చుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. కానీ అసలు చాలా చాలా బాగుందన్నమాట. మొత్తము అందరూ ఒకేసారి హారతి ఇవ్వడం, అందరూ అక్కడున్న ప్రతి ఒక్కరూ దాన్ని నామస్మరణ చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగా అనిపించింది. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు 9 days ఉన్నారనమాట కాశీలోనే. సో ప్రతి ప్లేస్ని వాళ్ళు దగ్గరగా ఉండి చూశారు. గంగా హారతిని అయితే ప్రతిరోజు వచ్చి అక్కడ కూర్చుండే వాళ్ళంట గంగా హారతి చూడడానికి. అంత బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారో, అందరూ ఒకేలాగా సో వాళ్ళు ఎవ్రీడే చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రాక్టీస్ కానీ వాళ్ళ డెడికేషన్, భక్తి భావంతో ఎంతో బాగా చేస్తున్నారనమాట. సో తప్పకుండా మీకున్న కాశీకి వెళ్ళే అవకాశం వస్తే ఖచ్చితంగా కాశీ విజిట్ చేయండి. దాంతోపాటు ఖచ్చితంగా గంగా హారతి దగ్గరగా ఉండి చూస్తేనే మన జన్మధన్యం అవుతుంది అనమాట. అంత మంచి అవకాశం ఇది. మాకైతే పరమశివుడు, కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారి దయతో చాలా తొందరగా కాశీ దర్శనం జరిగింది. సో నెక్స్ట్ టైం మాకు వీలైనంతగా చాలా రోజులు అక్కడ స్టే చేసి, ఇంకా దగ్గర చాలా ప్లేసెస్ ఉన్నాయి, ప్రయాగ్రాజ్, నైమిషారణ్యం, ఇలాంటివన్నీ, గయా, సో అన్నీ చూడాలి. సో ఇప్పుడున్న షార్ట్ టైం డిస్టెన్స్లో యుఎస్ నుంచి వచ్చాం కాబట్టి ఇంత షార్ట్గా ప్లాన్ చేసుకున్నాము. సో చాలా బాగా జరిగిందనమాట ఇలా మా కాశీ జర్నీ మొత్తం. మీరు కూడా చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడకపోతే అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయండి.
సో, అక్కడ ఇచ్చిన హారతి మన వరకు వచ్చిందనమాట. ఇక్కడ మేము కళ్ళకి అద్దుకున్నాం. సో, చాలా బాగా అనిపించింది. మొత్తం కాశీ ప్రయాణంలో నా ఫేవరెట్ గంగా హారతి. నెక్స్ట్ ఘాట్స్ అనమాట. అంత అద్భుతంగా ఉన్నాయి 2. నెక్స్ట్ డే మార్నింగ్ మేము డే 3 వారాహి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాము. మార్నింగ్ 4:30 టు 7:30 స్పెషల్ దర్శనం, 7:30 టు 9:30 ఫ్రీ దర్శనం ఉంటది. సో, మాకు మళ్ళీ వెంటనే 9:30కే ట్రైన్ ఉంది కాబట్టి మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళిపోయాము. 4:30కి అంత టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతే, సో, మార్నింగ్ ఫుల్ క్యూ ఉంది అప్పటికే. మాకు స్పెషల్ దర్శనం అంతా ఒక 30 మినిట్స్‌లో అయిపోయిందనమాట. ఒక్కొక్కరికి 300 రూపీస్ చార్జ్ చేశారు. అందులో వెళ్ళిపోయి అమ్మవారిని ఇలా పైన గుహలో నుంచి చూడాలి. పైన నుంచి అప్‌స్టేర్స్ నుంచి కింద అమ్మవారు ఉంటారు. చాలా బాగా జరిగింది దర్శనం. డెఫినెట్‌గా వారాహి అమ్మవారిని డెఫినెట్‌గా దర్శించుకోండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. సో, ఇలా మొత్తం కాశీ ప్రయాణం అంతా ఇక్కడితో ముగిసి మేము వెంటనే ఇంకా మాకు ఇమ్మీడియట్‌గా ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయామన్నమాట. ఇలా మా కాశీ జర్నీ అంతా చాలా బాగా జరిగింది. హోప్ ఈ వీడియోస్ అన్నీ మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా నేను క్లియర్ చేస్తాను. సో, ఇంకా ఎవరైనా అన్ని వీడియోస్ వాచ్ చేయకపోయినా ప్లీజ్ అన్నీ వాచ్ చేయండి. ఇంకో మంచి వీడియోస్తో త్వరలోనే మేము ముందుకు వస్తా. అప్పటిదాకా సీ యూ, బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.